హాయ్ అండి అందరికీ ఫ్రెండ్స్. ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ సీజన్ అయితే స్టార్ట్ అయింది కదా. మనకి ఎంతో హెల్త్కి మంచిదైన స్ప్రింగ్ ఆనియన్స్ అండి ఇవి. ఇంకా వీటితోటి ఎగ్ కర్రీ ఎలా చేయాలో ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ని అయితే మంచిగా నీట్గా కడిగేసి ఇదిగోండి ఇలా కడిగేసి పెట్టేసుకుందాం. ఇంకా అందులోనే ఆనియన్స్ కూడా మనకి ఎక్స్ట్రా వస్తాయి కదా, వాటిని కూడా నీట్గా కడిగేసి కట్ చేశానండి. ఇదిగోండి ఒక గిన్నెలో ఇలా మనం కర్రీకి సరిపోయేంత ఆయిల్ పోసేసి ఇంకా అందులోనే ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు ఉంటాయి కదా, పోపు దినుసులు వేసేసి ఇంకా ఆనియన్స్ ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇంకా వేసేసి అవి ఒక 2 మినిట్స్ అయ్యాక అందులో కొంచెం ఒక స్పూన్ అంత పసుపు వేసేసి ఇదిగోండి ఇలా ఫ్రై చేసేసుకొని ఇందులోనే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలండి. ఇది కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ లీవ్స్ అయితే ఉన్నాయి కదా, ఇదిగోండి వాటిని కూడా ఇలా నీట్గా కట్ చేసేసి ఇంకా వేసేసుకొని మంచిగా నీట్గా మొత్తం కలిపేసుకొని ఇంకా ఒక ప్లేట్ పెట్టేసి ఇంకా దాన్ని అయితే మగ్గించుకుందామండి. ఇంకా మగ్గాక ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత తీసేసి ఇంకా మనం ఒక్కసారి మళ్ళీ ఇలా కలపెట్టేసి ఇంకా రుచికి సరిపడా మన టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుందాం. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే కర్రీ అయితే ఇంకా ఈజీగా త్వరగా మగ్గుతుంది. ఇంకా కర్రీ కూడా మాడడానికి ఛాన్సెస్ ఉండవండి, కర్రీ అడుగంటదు. ఇంకా ఇలా చేయడం వల్ల ఇలా సాల్ట్ వేసేసి మళ్ళీ మనం ఇట్లా మూత క్లోజ్ చేసుకున్నామంటే మంచిగా కుక్ అవుతుంది. అలా కాసేపటికి ఒక 5 మినిట్స్ కుక్ అయ్యాక తీసి ఇంకా కారపొడి కూడా అండి మనం ఇంకా చిల్లీ పౌడర్ కూడా మన టేస్ట్ సరిపడా వేసేసుకొని ఇంకా మొత్తం కలుపుకొని ప్లేట్ వేసేసి మగ్గాక ఒక 5 మినిట్స్ అలానే మగ్గాక మళ్ళీ ప్లేట్ తీసేసి ఇంకా బాగా ఫ్రై అయిపోతుంది కదా, ఇంకా మనం వేసిన సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్ మొత్తం వాటికి పట్టాక ఇంకా మన ఎగ్స్ ఉంటాయి కదండి, అంటే ఉల్లాక మొత్తం చాలా మంచిగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యాక ఇంకా మన దగ్గర ఉన్న ఎగ్స్ ఇంకా మన క్వాంటిటీని బట్టి ఇంకా ఆ లీవ్స్ క్వాంటిటీని బట్టి మనకు సరిపడా ఎగ్స్, ఇంకా మేమైతే 4 మెంబర్స్ కదా, నేనైతే 4 ఎగ్స్ తోటి ఇలా రెడీ చేశానండి. ఇది మొత్తం ఇంకా టోటల్ మనకి ఇదిగోండి ఇలా ఒక ఆమ్లెట్ మాదిరిగా అయ్యేంత వరకు అయితే మనం చాలా జాగ్రత్తగా ఇంకా దాన్ని స్పూన్ కానీ గంటె కానీ అస్సలు పెట్టొద్దండి. ఇలా మొత్తం ఫ్రై అయ్యాక వన్ సైడ్ నుంచి ఇలా తిప్పి వేసేసుకోవాలండి. ఎందుకంటే ఇంకా ఎగ్ కదా, ఇంకా మనకు నచ్చదు కదా ఆ స్మెల్. అలా రఫ్ చేయకోకుండా ఇదిగోండి ఇలా నీట్గా కొంచెం కొంచెంగా ఇలా తిప్పి వేసుకొని ఆమ్లెట్ లాగా వచ్చేసాక ఇలా తిప్పేసి ఇంకా 2 సైడ్స్ ఇట్లా ఇందాక సైడ్ ఇలానే బోత్ సైడ్స్ ఫ్రై అయిపోతుంది కదా, ఆ తర్వాత దాన్ని ఇదిగోండి ఇలా పీసెస్గా కట్ చేసేసుకుందామండి. ఇలా కట్ చేసుకొని ఇంకా మన దగ్గర ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడర్ కూడా వేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అస్సలు ఇంకా మీరు ఒక్కసారి తిన్నారంటే అస్సలు ఇంకా వదిలిపెట్టారు. ఇంకా ఈ సీజన్ అంతా మీరు ఇలానే కంటిన్యూ చేస్తారు. ఇంకా మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అండి. ఇంకా ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా మసాలా ఉంటే మసాలా కూడా యాడ్ చేసేసుకొని వేడిగా ఇంకా రైస్లో తీసేసుకుంటే అస్సలు మామూలుగా ఉండదండి. ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.